నమస్తే, వనకం, సబ్సే అకాల్, ఆదాబర్సే, జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? కృష్ణానది పరివాహక ప్రాంతం, అంటే కృష్ణానదికి ఉపనది అయిన దుందుబి నదిలో ఉన్నాం మనం ఇప్పుడు. దుందుబి నది మొన్నటిదాకా ఉధృతంగా ప్రవహిస్తున్నది. యాక్చువల్గా వర్షాలు తగ్గడంతో దుందుబి నది తగ్గించింది, శాంతించింది. ఇప్పుడు మనము జడ్చర్లకు 12 కిలోమీటర్ల దూరం. అంటే ఎలా రావాలంటే జడ్చర్ల గంగాపురం దాటాలి, ఆల్వన్పల్లి దాటాలి, తర్వాత దుందుబి నది బ్రిడ్జి వస్తుంది, కుర్వగడ్డపల్లి విలేజ్ వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఆడ మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత కాలనీ వస్తుంది, కాలనీ దగ్గర వై జంక్షన్ వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే మీనాంబరం గుడి వెళ్తాము, రైట్ తీసుకుంటే వచ్చేసి బైరంపల్లికి వస్తాము. బైరంపల్లి ఊర్లోకి వచ్చేసిన తర్వాత వాగులోకి వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు. మీరు అన్నము కూరలు వండుకొని వచ్చేసి ఈడ ఆదివారం పూట పిల్లలతో మంచి ఈతలు కొట్టించి స్నానాలు చేపించేసుకొని ఎంజాయ్ చేసుకొని పోవాలంటే ప్రకృతి ఒడిలో రమణీయంగా ఉంటుంది. చాలా మంచిగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి 12, 13, 14 ఏళ్ళ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా ప్రకృతిలో స్వచ్ఛమైన నీళ్ళు, అలాగే ప్రకృతి ఉంటుంది. అలాగే పెద్ద బైరన్న గుండు అని మన పొయ్యిరలలాగా 4 గుండ్లు, ఆ గుండు మీద గుండు మన అన్నమండిన గుండులాగా ఉంటుంది. అక్కడ దగ్గర 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన ధ్వంసమైన ఆలయాలు కూడా ఉంటాయి. గుట్ట కూడా ఎక్కి చూస్తే మీకు జడ్చర్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు 20-30 కిలోమీటర్లకు మంచి వ్యూ వస్తుంది అన్నట్లు. మీ అందరికీ ఇది మంచి ప్లేస్. ఓన్లీ ఇక్కడికి రావాలంటే ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఈ ప్రాంతాలు మీకు మంచిగా ఉంటాయి. ఎండాకాలంలో వాటర్ ఉండదు, బాగుండదు. కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసేసి దుందుబి నది పరివాహక ప్రాంతాలను చూసుకునే వాళ్ళకి చూసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకు చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే లోకల్లకు ఇది మేము రెగ్యులర్ చూస్తాం అనుకుంటాం. బట్ బయట వేరే ఊరు వాళ్ళకి కానీ, నార్త్ ఇండియన్ వాళ్ళకి కానీ, ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి కానీ సూపర్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం స్పెషల్లీ పిల్లలతో పాటు ఎందుకు రావాలనుకుంటే ఇక్కడ బీచ్ వాలీబాల్ ఆడుకోవచ్చు, బీచ్ కబడ్డీ ఆడుకోవచ్చు, బీచ్ క్రికెట్ ఆడుకోవచ్చు. సో రకరకాల ఆటలు ఆడుకోవచ్చు. ఉప్పుగేరి ఆడుకోవచ్చు, నారంపిట్టి ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ఏ టు జెడ్ ఆడుకోవచ్చు. ఫెసిలిటీస్ అలా అంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తే చూడండి. ఇప్పుడు మీకు వాటర్ ఎంత బాగా పోతున్నాయి. జస్ట్ ఫీట్నర 2 ఫీట్ల ఎత్తు మాత్రమే డెప్త్, 3 ఫీట్ మ్యాక్సిమం ఉంటే 3 ఫీట్ల డెప్త్ ఉంటుంది. పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఫిజికల్గా మెంటల్గా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ పాలమూరు పోరడు జైపాల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.